నేను చాలా రోజుల తర్వాత మెట్రోలో ప్రయాణం చేశా ఇవాళ. నేను ఎక్కిన స్టాప్ నాకు తెలిసి రాయదుర్గ్. రాయదుర్గ్ నుంచి సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర దిగాను. సో దిస్ వాస్ మై జర్నీ ఇన్ ద మెట్రో ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైమ్. అంటే మెట్రోలో ఒకప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ ఉండేది కదా, టోకెన్ సిస్టమ్ మారి ఇప్పుడు స్లిప్ లాంటిది ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అలౌ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఎప్పుడు మారిందో కూడా నాకు తెలియదు. సో దేర్ వాస్ అ లాంగ్ గ్యాప్ ఎనీహౌ. అండ్ ఈ సిరీస్లో ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో తెలుసుగా మీకు. ఇట్ ఇస్ టోటలీ ఇంప్రాంప్టు. అంటే ఏదో అనుకుని దీని మీదే మాట్లాడాలి అనుకుని చేసేవి కాదు ఈ ఫ్రీ ఫ్లో సిరీస్. సో ఈ ఫ్రీ ఫ్లో పాడ్కాస్ట్లో ఆల్రెడీ విన్నోళ్ళకి అలవాటు అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇవాళ మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే నేను కూర్చున్న పక్క సీట్లో ఒక కాన్వర్జేషన్ క్యాజువల్గా మనం వద్దు అనుకున్న వినాల్సి వస్తుంది కదా. అండ్ నేను ఇయర్ ఫోన్స్ క్యారీ చేయలే బికాస్ ఇట్ వాస్ అన్ అన్ప్లాన్డ్ జర్నీ కాబట్టి నేను ఇయర్ ఫోన్స్ తీసుకెళ్ళలేదు. సో అలాగ అబ్జర్వ్ చేస్తున్నా. నేను కూర్చుని పక్కనే మాట్లాడుకుంటున్నారు, రకరకాల మంది ఎక్కుతున్నారు దిగుతున్నారు. సో ఐ వాస్ జస్ట్ అబ్జర్వింగ్ ద ప్యాసింజర్స్ అనమాట. ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ టేకప్ అ ట్రైన్ జర్నీ ఆర్ అ బస్ జర్నీ నాకు ఫస్ట్ అనిపించేది ఇదే. ఇది చాలా రొటీన్గా అనిపించవచ్చు, బట్ సమ్ హౌ ఐ గెట్ దట్ ఫీలింగ్. నాకు ఫస్ట్ ప్యాసింజర్స్ని చూడగానే అరే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్. ఇమాజిన్ ఈ ఒక్క ట్రైన్లోనే ఇంతమంది ఎక్కుతున్నారు, ఇంతమంది దిగుతున్నారు, అందరూ హడావుడిగా ఎక్కుతారు. వాళ్ళ పని ఏంటో వాళ్ళకంటూ ఒక స్టోరీ ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ అన్ యూనిక్ స్టోరీ. మళ్ళీ అన్ని స్టోరీస్లో కామన్గా ఉండే పాయింట్లు కొన్ని. అవి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవ్వచ్చు, లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అన్నీ తిప్పి కొడితే మళ్ళీ అందరం ఇవే కేటగిరీస్లోకి వస్తాం. బట్ వీఆర్ ఆల్ ఫైటింగ్ అవర్ ఓన్ బ్యాటిల్స్. సో ఇవాళ నేను అలా మెట్రోలో కొన్ని స్టోరీస్ అలా ఈవ్ స్ట్రాప్ చేస్తుంటే, ఈవ్ స్ట్రాప్ అంటే మనం వాళ్ళు మాట్లాడుకునేది వింటాం వాళ్ళకి తెలియకపోవడం అన్నమాట. సో సైలెంట్గా వింటాం. ఈవ్ స్ట్రాప్ చేస్తుంటే ఒక అతను పక్కన కూర్చుని జాబ్ కష్టాలు, జాబ్ ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక సీనియర్ ఒక జూనియర్తో చెప్తున్నాడు అనమాట. ఏంటి మా కొత్తగా జాయిన్ అయింది అంటే ఆబ్వియస్గా ఒక ఫీమేల్ ఎంప్లాయీ ఉన్నట్టుంది వాళ్ళ దాంట్లో. ఏం చెయ్యట్లేదు ఆ అమ్మాయి, ఏదో 30 కేసులు మాత్రమే చేసి రోజుకి సరిపెట్టుకుంటుంది. తను చెయ్యని అన్నీ నాకు వస్తున్నాయి. ఆ మేనేజర్ ఏమో ఆ అమ్మాయిని ఏమనట్లేదు. అమ్మాయి చేయకపోతే ఫోన్లే మీరు చేసేయచ్చు కదా అని నా మీద రుద్దుతున్నాడు అని సీనియర్ ఎంప్లాయీ చెప్తున్నాడు అనమాట. నేనేమో రోజుకి అంటే ఆయన ఏదో కేసుల గురించి మాట్లాడుతున్నాడు. రోజుకి 50 కేసులు చేస్తున్నాను, 60 కేసులు చేస్తున్నాను. మరి ఏమో అది నాన్ టెక్ రోల్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఐ కుడెంట్ క్వైట్ అండర్స్టాండ్ వాట్ హీ మెంట్ బై కేసెస్. సో ఇతను పాపం రోజుకి 60-70 కేసులు చేస్తున్నాడంట. పాపం అదే పోస్ట్లో సిమిలర్ పోస్ట్లో ఉన్న ఫీమేల్ ఎంప్లాయీ ఎవరైతే ఉందో తను ఓన్లీ 30 ఆర్ 25 కేసెస్ హ్యాండిల్ చేస్తుందంట పర్ డే. సో ఆ లోడ్ అంతా నా మీద పడుతుంది. సో నేను ఎక్స్ట్రా టైం పని చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా టైం పని చేస్తున్నందుకు నాకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా లేదు, నేను ఎందుకు చేయాలి అది ఇదని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా. పక్కన ఇంకొక అబ్బాయి యంగ్గా ఉన్నాడు యాక్చువల్లీ. ఇతను ఎవరైతే చెప్పుకుంటున్నాడో ఈ లుక్స్ లైక్ ఎ సీనియర్. ఇతను ఎవరైతే ఈ గోలంతా చెప్తున్నాడో ఆ పక్కన అబ్బాయి అప్పుడే జాయిన్ అయిన ఒక 2 years 3 years ఫ్రెషర్ లాగా ఉన్నాడు, కొత్త అబ్బాయిలా ఉన్నాడు. సో ఆ అబ్బాయి ఏమో అవును సార్, కరెక్ట్ సార్, అవును సార్, ఇది సార్ అంటే ఈజీగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది నేను అబ్జర్వ్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది. పాపం ఆ జూనియర్ పరిస్థితి ఏంటంటే, రే నాకెందుకురా చెప్తున్నావు ఇవన్నీ, నా టెన్షన్ నాకు, నా గోల ఏదో నాకే ఉంది, నీకు 30 కేసులు ఉంటే ఏంది, 50 కేసులు ఉంటే ఏంది అని ఆడు ఫీల్ అవుతున్నాడు లోపల. కానీ సిన్స్ సీనియర్ ఇస్ టాకింగ్, నువ్వు సీనియర్ చెప్తున్నాడు కాబట్టి ఆ బాధలన్నీ నువ్వు వినాల్సిందే, వాడి బాధలన్నీ, వాడి ర్యాంట్ అంతా నువ్వు భరించాల్సిందే కాబట్టి. బికాస్ ఐ వాస్ దేర్ ఇన్ దట్ పొజిషన్. ఒకప్పుడు నేను కూడా ఇట్లా సీనియర్స్తో ఎప్పుడైనా లంచ్కి, అంటే నేను ఐటీలో కొత్తగా జాయిన్ అయినప్పుడు సీనియర్స్తో పొరపాటున ఎప్పుడైనా లంచ్కి అట్లాగే వెళ్ళిన రోజు, అంటే అప్పుడు ఏదైనా కొత్త కంపెనీ జాయిన్ అవుతాం కదా, అప్పుడు మనకి ఎవరు తెలియదు, సీనియర్స్ తెలుస్తారు. సో వాళ్ళతో వెళ్తే ఇంకా వాళ్ళు మొదలెడతారు ఇంకా ఇలాగా, అబ్బా మా ఇంట్లో మా ఆవిడతో ఈ గోలబ్బా, లేదా మా పిల్లలు ఇదబ్బా. నువ్వు రిలేట్ కూడా అవ్వలేవు. ఇప్పుడు నువ్వు మాట్లాడే వ్యక్తికి ఒక 10 ఏళ్ళ తేడా ఉందనుకో, సో వాడు చెప్పే కష్టాలకి నీ వేవ్ లెంత్కి అసలు సింకే అవ్వదు. కాకపోతే ఆడు సీనియర్ కాబట్టి మర్యాద ఇస్తూ ఎస్ అవునండి కరెక్ట్ మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్తూ ఉండాలన్నమాట. సో అగైన్ ఐ వాజ్ ఏబుల్ టు గో బ్యాక్ అండ్ రీవిసిట్ మై జూనియర్ డేస్ అనమాట ఆ సన్నివేశం చూస్తే.
డిఫరెంట్ వ్యక్తులు, ఎవ్రీ వన్ ఆర్ ఫైటింగ్ అవర్ ఓన్ బ్యాటిల్స్. మనందరికీ మన కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలన్నీ ఒకటే అనిపించింది మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ బోర్డెడ్ ద ట్రైన్ అండ్ నేను ఆ ట్రైన్ దిగుతున్నప్పుడు లాస్ట్ స్టాప్లో. సో ఐ కేమ్ టు దిస్ కన్క్లూజన్, ఓకే చూసుకుంటే బేసిక్గా రౌండప్ చేస్తే అందరికీ కష్టాలు ఉన్నాయి, కానీ ఆ కష్టాలన్నీ ఏదో ఒక దశలో మనం ఫేస్ చేసినవే, లేదా మనకు ఏదో ఒక రకంగా తగులుతాయి అన్నట్టు అనిపించింది. సో ఐ థాట్ మేబీ ఐ విల్ మేక్ అ స్మాల్ పాడ్కాస్ట్ ఆన్ దిస్. సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే వీఆర్ ఆల్ ఇన్ దిస్ టుగెదర్. సో ఇప్పుడు నువ్వు ఏదైనా గో త్రూ అవుతున్నావంటే సమ్హౌ సమ్వేర్ సమ్వన్ హెస్ ఆల్రెడీ వెంట్ త్రూ దాట్. సో అది చాలా క్లియర్ అండ్ ఎవిడెంట్గా కనిపిస్తుంది అనమాట మనకి. కానీ మనం బేసిక్గా అనుకునేది ఏంటంటే ఇది మనకే జరుగుతుంది, మనకే జరుగుతాయిరా ఇట్లాంటివి అనుకుంటాం కదా. ఇట్స్ ఆల్ ఒకటే అండి. బేసిక్గా కష్టాలు అన్నీ మేబీ సైజ్ అండ్ షేప్ ఒకటికి చాలా ఎక్కువ ఉండొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒకటికి కొంచెం తక్కువ ఉండొచ్చు. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే ఒక డివిజన్ ఏదైతే ఉందో, ఆ ఒక కేటగిరీ ఏదైతే ఉందో అది మళ్ళీ అందరి లైఫ్లోనూ ఉంటుంది. సో ఒకడు మరీ కటిక దరిద్రంలో ఉండొచ్చు, ఒకడు కొంచెం బెటర్గా ఉండొచ్చు, కానీ ఇద్దరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కేటగిరీలు అన్ని కేటగిరీలు మనం అనుభవిస్తూ ఉంటాం, కానీ ఆ డిగ్రీ, ఆ కొలతే నీకెంత, నువ్వు ఏ డిగ్రీలో అనుభవిస్తున్నావు, నేను ఏ డిగ్రీలో అనుభవిస్తున్నాను అన్నది ఆ చిన్న మెజర్ ఈజ్ వాట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ అనాలి. నెక్స్ట్ నేను విన్న కాన్వర్జేషన్ వచ్చి, సో దిస్ వాస్ క్వైట్ ఫన్నీ. ఎప్పుడు అమ్మాయిల కాన్వర్జేషన్లు కొంచెం ఫన్నీగా ఉంటాయి అని చెప్తారు. సో దిస్ వాస్ లైక్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్, ఇంకేం చేయాలి, అలా నుంచున్నాను, ఎట్లాగో చేసేది పని పాట ఏం లేదు, నుంచున్నాను, నా చేతిలో ఫోన్ ఉంది కానీ నాకు ఇయర్ ఫోన్స్ లేవు. సో ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. సో అలా వింటుంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, సో దే వర్ టాకింగ్ అబౌట్ సమ్ బీటీఎస్ రిలేటెడ్ టాపిక్. ఏం చెప్పాలంటే నాకు ఐ కుడెంట్ ఈవెన్ కనెక్ట్ టు వాట్ దే వర్ టాకింగ్. బీటీఎస్ గురించి నాకు అంత ఐడియా లేదు, బీటీఎస్ ఆర్మీ ఇవేవో దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ అందులో ఏంటంటే వాళ్ళు ఎంత, నాకు ఎలా అనిపించిందంటే అబ్బా ఏం అనాలిసిస్ రా మీది అన్నట్టు. లైక్ వాట్ కాస్ట్యూమ్స్ ఆర్ వాట్ దే వర్ వేరింగ్, ఏదో పర్టికులర్ లైవ్ షోలో వాళ్ళు ఎలా డ్రెస్అప్ అయ్యారు ఏంటి, ఆ డెప్త్లో వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. సో వాళ్ళ మొత్తం కాన్వర్జేషన్లో నేను ఫన్నీ అని ఎందుకు చెప్పానంటే, దే వర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అనిపించింది నాకు. అంటే వాళ్ళు ఏ డ్రెస్సెస్ వేసుకున్నారు, వాళ్ళ స్టైల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు చూడటానికి ఎట్లా ఉంటారు, బీటీఎస్లో వాడు ఎలా ఉంటాడు, ఐ మీన్ సమ్ ఏదో పేర్లు చెప్పారు, ఆ పేర్లు కూడా గుర్తులేవు నాకు. సో వాడిలా ఉంటాడు కదా, వీడిలా ఉంటాడు కదా అని చెప్పి దే వర్ అడ్మైరింగ్ మోర్ ఆఫ్ స్టైల్, బట్ సబ్స్టెన్స్ గురించి మాట్లాడట్లా. ఓకే వాళ్ళ ఆ సాంగ్లో నేను లిరిక్స్ విన్నాను, ఆ లిరిక్స్ ఇంత మీనింగ్ఫుల్గా ఉన్నాయి కదా, లిరిక్స్లో ఏం డెప్త్ ఉంది కదా. సో బహుశా ఇక్కడే మేబీ సమ్ డిఫరెన్స్ ఉంటుందేమో అబ్బాయిలకి అమ్మాయిలకి. మేబీ స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్, వీళ్ళు ఎక్కువ దే అడ్మైర్ మోర్ ఆఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ది అదర్ పర్టికులారిటీస్ అపార్ట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ మేబీ బీటీఎస్ సాంగ్స్ చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ అయి ఉండొచ్చు. దేవర్ బీటీఎస్ ఫేమస్ అని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద జానర్, వాళ్ళ సాంగ్స్ దేన్ని ఉద్దేశించి ఉంటాయి అవన్నీ నాకు తెలియదు. బట్ అవేం అసలు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. బేసిక్గా ఇది పాయింట్. ఎంతసేపు వీడికి చాలా క్యూట్గా ఉంటాడు కదా, ఆడు భలే ఉంటాడు కదా, ఆ డ్రెస్లు ఇలాగా ఇవేవో మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఐ కుడెంట్, అంటే ఒక 10 నిమిషాలు అట్లా ఫాలో అయ్యాను, కానీ ఇంకా నా వల్ల కాలే. నాకు ఇంకా అర్థమైపోయింది, ఓకే ఇది మనకి ఏదో వర్కౌట్ అయ్యే కాన్వర్జేషన్లా లేదని చెప్పి షిఫ్ట్ చేస్తే దేర్ వర్ 2 మ్యారీడ్ కపుల్ అనుకుంటా. సో దే వర్ అగైన్ గోయింగ్ అబౌట్ ఫైనాన్సెస్. మంత్ ఎండ్ కదా, మంత్ ఎండ్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఎగ్జాక్ట్లీ 28th or 29th అవుతుంది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. సో మంత్ ఎండ్ ఇదే గోల మళ్ళీ. ఇప్పుడు డబ్బులు అయిపోయినాయి, దే హ్యాడ్ టు అటెండ్ సమ్ వెడ్డింగ్ ఆర్ సంథింగ్ అనుకుంటా, ఏదో పెళ్ళో ఏదో సమ్ ఫంక్షన్ ఉంది దగ్గరలో. అండ్ దేవర్ లైక్ మంత్ ఎండ్, డబ్బులు లేవు, రేపు ఏం కొనాలి, ఎలా కొనాలి, ఎక్కడి నుంచి అడగాలి, ఎవరిని అడగాలి డబ్బులు. సో ద సేమ్ ఓల్డ్ రొటీన్ డ్రామా అనమాట. అమ్మో 1వ తారీఖు కష్టాలు. సో నెలాఖరి ఇద్దరి దగ్గర డబ్బులు ఉండవు. మేబీ చూడటానికి ఇద్దరు వర్కింగ్ లాగే ఉన్నారు, బట్ మంత్ ఎండ్ అంటే ఆబ్వియస్గా డబ్బులు ఉండవు. నా దగ్గర 10 రూపాయలు ఉండిన రోజులు ఉన్నాయి, అది నేను స్క్రీన్ షాట్ పెట్టాను ఒకసారి ఇన్స్టాలో. సో మంత్ ఎండ్ కష్టాలన్నమాట. దే వర్ డిస్కసింగ్ లైక్ ఇప్పుడు ఆ పెళ్ళికి ఏదో వెళ్ళాలి, సో పెళ్ళికి ఏదైనా తీసుకోవాలన్నా దే వర్ నాట్ హ్యావింగ్ ఎనీ మనీ, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో ఇది కపుల్ గో త్రూ అయ్యేది. సో మన చూడండి ఇప్పుడు ఒకళ్ళదేమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఒకళ్ళేమో జాబ్ రిలేటెడ్ ఆస్పెక్ట్, ఇంకొకళ్ళు ఏంటో అది ఒక డిఫరెంట్ ప్రపంచం, అది బీటీఎస్ ప్రపంచం. సో ఇలాగా
ఎవ్రీ కాన్వర్జేషన్ హ్యాడ్ సమ్ యునీక్ టాపిక్ ఆర్ కాంటెంట్ ఆర్ సబ్స్టెన్స్ రన్నింగ్ అనమాట. సో ఫైనల్గా నన్ను ఇవాళ నేను ఇలాంటి ఒక ఎపిసోడ్ చేయడానికి గల రీజన్ కావచ్చు, లేదా నన్ను ఎపిసోడ్ చేయడానికి ఖచ్చితంగా పుష్ చేసిన ఒక పాయింట్ ఆర్ కాన్వర్సేషన్ కావచ్చు. ఇట్ వాజ్ అ కాన్వర్జేషన్ ఆఫ్ 3 ఎల్డర్లీ పీపుల్. సో ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్లు అన్నీ చెప్పాను కదా. సో ఇలాగే ఒక్కొక్కరు కాన్వర్జేషన్ వింటూ ఉన్నాక, సో ఐ గెస్ అట్ వన్ స్టాప్ ముగ్గురు ఎల్డర్లీ పీపుల్ ఎక్కారు. అంటే ఐ గెస్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ టు వాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ అబవ్ 50 ఉంటారు ఆబ్వియస్గా. సో దే లుక్ వెరీ మెచ్యూర్డ్ అండ్ వాళ్ళ ముగ్గురు ఐ గెస్ డెఫినెట్లీ ఫ్రెండ్స్. సో ఆ ఏజ్లో కూడా ఫ్రెండ్స్గా కలిసి ఒకే సిటీలో ఉండగలిగిన అదృష్టమే ఫస్ట్. అదే చాలా బాగుండింది చూడటానికి చక్కగా. ఎందుకంటే ఈ మధ్యన ఎవరు ఒక కంట్రీలో ఉండట్లేదు, ఎవడెవడో అక్కడెక్కడ ఉంటున్నాడు. సో ఈవెన్ అట్ దట్ ఏజ్ స్టేయింగ్ టుగెదర్ యాజ్ ఫ్రెండ్స్ ఇస్ వెరీ గుడ్. సో వాళ్ళంతా ఒక ఏజ్ గ్రూపు చెందిన వాళ్ళు కరెక్ట్గా వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళకి చోటు లేకపోయినా కొంతమంది నుంచున్నారు. సో దే సాట్ డౌన్, దే స్టార్టెడ్ టాకింగ్ అనమాట. వాళ్ళు నా పక్కనే కూర్చున్నారు. ఆబ్వియస్గా నేను నుంచున్నాను, నా పక్కనే కూర్చున్నారు. సో దే స్టార్టెడ్ డూయింగ్ దర్ ఓన్ కాన్వర్జేషన్. సో వాళ్ళ కాన్వర్జేషన్లో ఉన్న డెప్త్ అవ్వచ్చు, ద మెచ్యూరిటీ ఇన్ ద కాన్వర్జేషన్. సో అదే అంటారు కదా, సమ్టైమ్స్ ఇట్స్ నాట్ దట్ అందరూ వయసు అయిన వాళ్ళంతా చాలా ఇంటెలెక్చువల్స్, వాళ్ళంతా అద్భుతంగా మాట్లాడతారు, వాట్ ఎవర్ దే సే మేక్ సెన్స్ అని కాదు. బట్ ఐ కుడ్ సీ దట్ కొంచెం వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒక సెన్స్ ఆఫ్ డెప్త్ అనేది ఫీల్ అయ్యాను నేను. సో వాళ్ళ కాన్వర్జేషన్ ఏంటంటే ఇట్లాగే దే స్టార్టెడ్ ఆఫ్, చాలా రోజుల తర్వాత వాళ్ళు కలుసుకున్నట్టు ఉన్నారు అండ్ దే వర్ గోయింగ్ సమ్వేర్ టు సమ్ ప్లేస్. సో ఇలాగే సేమ్ ఫస్ట్ ఫ్యామిలీ విషయాలు ఉంటాయి కదా. సో దే వర్ క్యాజువలీ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ అండ్ ఆల్. అప్పుడు అందులో ఒక అతను ఏమన్నాడంటే, సో అంటే ఆయన చెప్పిన దాన్ని ఆయన ఎగ్జాక్ట్గా ఇట్లానే చెప్పలేదు, బట్ ఆయన చెప్పిన దాంట్లో సారాంశం, ఆయన చెప్పింది విడమర్చి చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఉన్నోడు వాళ్ళ కొడుకుని కింద స్థాయి నుంచి స్టార్ట్ అవ్వమని కోరుకోడు, లేదా ఒక లేనోడు అట్లీస్ట్ ఒక రిక్షా ఓడైనా సరే నార్మల్ మాన్యువల్ రిక్షా తొక్కితే వాళ్ళ కొడుక్కి ఎలక్ట్రిక్ రిక్షా కొనివ్వాలనుకుంటాడు. సో అట్లీస్ట్ ఒక పేదోడైనా, కటిక పేదోడైనా వాడున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టెప్ మెట్టెక్కించి వాళ్ళ కొడుకు ఇద్దాం అనుకుంటాడు, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో. ఉన్నోడైతే ఆబ్వియస్గా వాడు ఎంతైతే సంపాదించాడో అక్కడి నుంచి ఆడి సామ్రాజ్యం ఆడి చేతిలో పెట్టి అక్కడి నుంచి నువ్వు ఈదు అంటాడు. బట్ ఈ మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే, మనం సంపాదించి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వటం పక్కన పెడితే, వీ అగైన్ వాంట్ అవర్ సన్స్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బీయింగ్ అ మిడిల్ క్లాస్ ఫాదర్, నా కొడుకు మళ్ళీ పెద్ద అయ్యి, నా కొడుకు జాబ్లో జాయిన్ అయ్యాక, నా కొడుకు ఎర్న్ చేసే దాంట్లోంచి ఐ నీడ్ సంథింగ్, హీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ సపోర్టింగ్ మీ అన్న విషయం మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామేమో. మేబీ డౌన్ ద లైన్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ద ప్రెషర్ అన్నట్టు అతను మాట్లాడాడు అనమాట. బేసిక్గా ద కాన్వర్జేషన్ వాజ్ లైక్ దిస్ అండ్ హీ వాస్ లైక్, లేదు, సో అందుకే మనం ఏంటంటే వీ షుడ్ సపోర్ట్ అవర్ సన్స్, నెక్స్ట్ వాళ్ళు ఏదైనా తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఇంత అనేది ఇవ్వాలి, అది ఇదని. సో ఈ కాన్వర్జేషన్ అంతా, సో యాక్చువల్లీ దట్ వాస్ వెరీ ఆర్గానిక్ అనమాట, వాళ్ళు మాట్లాడుకున్న విధం కానీ. సో ఈయన ఏదైతే చెప్పాడో దానికి దేవర్ ది అదర్ 2 పీపుల్, వాళ్ళు కూడా రెసోనేట్ అయ్యి, ఎస్ నేను ఆల్రెడీ ఇట్లాగే చేస్తున్నాను మా వాడికి, నువ్వు చెప్పింది కరెక్టే రా బాబు, మనం ఇట్లా కష్టాలు పడ్డాం, వీళ్ళ విషయంలో కావచ్చు, ఆ విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు, వీ షుడ్ బి మోర్ సపోర్టివ్. కానీ దే హ్యాడ్ దట్ వెరీ గుడ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అనమాట. సో ఆబ్వియస్గా దీన్ని బట్టి నాకు ఏమనిపించిందంటే, సో ఏదైనా సరే మిడిల్ క్లాస్ ఒక్క కేటగిరీలో మాత్రమే మనకి ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ అ సన్, ఇఫ్ యు ఆర్ బోర్న్ యాజ్ అ సన్, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. నువ్వు ఏమీ లేకుండా నీ సామ్రాజ్యాన్ని మళ్ళీ గ్రౌండ్ నుంచి మొదలెడతావు. ఉన్నోడు కొడుగ్గా పుట్టినాను, కటిక పేదోడు కొడుగ్గా పుట్టినాను, దే హ్యావ్ నథింగ్ టు లూజ్ అన్నట్టు, దే విల్ హ్యావ్ సంథింగ్ విత్ దెమ్ టు స్టార్ట్. ఇది జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది అంటే తరతరాలుగా జరుగుతుంది, సో ఇంకా జరుగుతూనే ఉంది. బట్ ఐ గెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఇది మారుతుంది. ఇప్పుడు మన జనరేషన్లో మనం ఆలోచించినట్టే ముందు జనరేషన్ ఆలోచించిందా అంటే 100% కాదు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో వీఆర్ వెరీ క్యాల్కులేటివ్. కొంచెం ఫైనాన్స్ గురించి, వాటి గురించి ఎక్స్పోజర్ వచ్చింది. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని మనకు అర్థమవుతుంది. అండ్ ఆబ్వియస్గా
వీ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో మన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేయకుండా అండ్ ఎల్లకాలం మనం మిడిల్ క్లాస్గానే ఉండాలనుకోవట్లేదు. వీఆర్ ట్రయింగ్ సంథింగ్ టు డూ టు గెట్ అవే ఫ్రమ్ దిస్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఏదో ఒకటి సెటిల్ అవ్వాలనో ఎంతకాలం ఇలాగనో ఏదో ఒక ఇదైతే ఉంది. అండ్ వీఆర్ డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ఒక క్లారిటీ ఉంది ఏంటంటే మన ఫ్యూచర్లో మన పిల్లలు మనకి ఏమీ చెయ్యరు అన్న క్లారిటీ చాలా 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆ విషయంలో మాత్రం. సో ఒకప్పుడు జనరేషన్ వాళ్ళు ఆలోచించినట్టు మళ్ళీ మన కొడుకు జాబ్లోకి వెళ్ళాక మనకేదో ఇస్తాడు, మనకేదో చేస్తాడు అన్న రోజులు పోతున్నాయని అయితే నేను అనుకుంటున్నా. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. సో మారుతాయి, రోజులు అనేవి మారుతాయి. బట్ వాళ్ళు మాట్లాడుకున్న దాంట్లో వాస్తవం మాత్రం లేకపోలేదు. సో మెనీ మిడిల్ క్లాస్ పీపుల్ ఈ రోజున, అంటే అట్లీస్ట్ మా జనరేషన్లో అండ్ మేబీ ఇది వింటూ ఇప్పుడు కాలేజెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జాబ్ లైఫ్ మొదలు పెట్టబోతున్న మెనీ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిలేట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం మళ్ళీ మన కెరియర్ని గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసి ఏ సపోర్టు లేకుండా మనం మళ్ళీ సపోర్ట్గా నిలబడాలి. మనం మన కెరియర్ని సెట్ చేసుకుంటమే కాదు, ఫ్యామిలీకి మళ్ళీ ఒక సపోర్ట్గా నిలబడాలి. రేపు మన ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. సో ఈ ప్రెషర్లో ఏమైపోద్దంటే సమ్వేర్ డౌన్ ద లైన్ ఇప్పుడు 50+ సీనియర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా అయితే వాళ్ళలో ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయిందో, లైక్ ఒక బర్న్అవుట్ ఫీలింగ్ అంటారు కదా, అరే నేను కొన్ని విషయాలు చేయాలనుకున్నాను బట్ రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఎక్కువ అయిపోవడం మీద లేదా ఎక్కువ అయిపోవటం వల్ల నా శాలరీని నా కోసమే నేను ఖర్చు పెట్టలేకపోయానే అన్న సమ్ సార్ట్ ఆఫ్ మైల్డ్ గిల్ట్ అనేది మన వెంటాడుతుంది. ఆ గిల్ట్ లేకుండా చెయ్యాలి అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. అంటే కంప్లీట్ జనరేషన్ గురించి కాకపోయినా అట్లీస్ట్ మీ ఫ్యామిలీలో ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ సమ్వన్, మీరు ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నారంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్, ప్లాన్ అకార్డింగ్లీ, సో దట్ వాళ్ళు మళ్ళీ ఆ స్టేజ్ని పాస్ చేయరు లేదా ఫీల్ అవ్వరు. సో అదే అబ్బాయి విషయం ఎందుకో. సో ఇవాళ చాలా రోజుల తర్వాత చెప్పాను కదా మెట్రో ఎక్కాను అండ్ ఐ హ్యాడ్ ఈ కాన్వర్జేషన్స్ అన్ని విన్నాక ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు పుట్ ఇట్ యాజ్ అ పాడ్కాస్ట్. సో వచ్చి రాగానే పడుకునే ముందు టైం ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. సో పడుకునే ముందు ఎట్లా అయినా మళ్ళీ ఇది నా మైండ్లోంచి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఎలా అయినా పడుకునే ముందు ఎపిసోడ్ చేసే పడుకోవాలని చెప్పి ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ ఇట్. బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ దట్ ఐ హర్డ్ ఇన్ ద మెట్రో. మేబీ మెట్రో కాన్వర్జేషన్స్ అని పెడదాం ఈ పాడ్కాస్ట్ టైటిల్. సో లెట్ మీ నో యువర్ థాట్స్, హౌ యూ లైక్ ఇట్. అండ్ ఇవాళ ఫుడ్ అయితే మాత్రం టూ మచ్ ఉండే అసలు. అండ్ మీ అందరికీ తెలుసో తెలీదు, నేను ఒక పెద్ద నాన్ వెజ్ లవర్. అండ్ నా ఫేవరెట్ డిషెస్ మరగ్ అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్గా మటన్ బిర్యానీ, మరగ్, ఇంకా ఈ పెళ్ళిలో పెడతారు కదా మన తెలంగాణలో ఈ రెడ్ చికెన్ అంటారు కదా, రెడ్ చికెన్, ఇవన్నీ ఉండినాయి అక్కడ. సో ఫుల్గా తిని ఫుల్ మత్తు వస్తుంది. సో ఏదో మత్తులో ఉండి మాట్లాడుతున్నట్టు ఉంది నా వాయిస్ అంటే అది ఖచ్చితంగా నేను తిన్న ఫుడ్ వల్ల. సో విన్నారుగా, అది ప్రతి ఒక్కడికి ఏదో ఒక కష్టం. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అన్నట్టు. సో ప్రతి ఒక్కడికి ఏవో కష్టాలు ఉన్నాయి, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ కుదించి చూస్తే అన్నీ ఒకటే కేటగిరీ. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హస్బెండ్ ప్రాబ్లము లేదా వైఫ్ ప్రాబ్లము, బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లము, గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లము, అంతా ఒక లూప్లో పడి కొట్టుకుంటున్నట్టు అవే ప్రాబ్లమ్స్, కానీ డిఫరెంట్ వెరైటీస్ అనమాట అందులో. అంతే, అంతకుమించి ఇప్పుడు కబాబ్ అని చికెన్తో 100 కబాబులు చేయొచ్చు, కానీ అక్కడ మెయిన్ సబ్స్టెన్స్ రా మెటీరియల్ చికెనే అయినట్టు. సో ఇంకెప్పుడైనా మీకు ఏదన్నా అరే నాకు మాత్రమే ఈ కష్టాలు ఏంట్రా, ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే బాగా కష్టపడుతున్నాను అనిపిస్తుంది అంటే ఇలా నాలాగే ఎప్పుడన్నా ఇంప్రాంప్టుగా ఒక మెట్రో ఎక్కండి. ఎక్కి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోకుండా జస్ట్ క్యాజువల్లీ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్. మేబీ మీకు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఇట్లాంటివి అయినా తగులుతాయేమో. సో చూసారుగా, ఇవాళ ఇప్పుడు మనం రికార్డ్ చేసింది ఒక ఫ్రీ ఫ్లో పాడ్కాస్ట్. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఇంకా కావాలా, లేదా స్క్రిప్టెడ్ షోసే కావాలా, లేదా రెండు బ్యాలెన్స్డ్గా కావాలా? కొన్ని ఫ్రీ ఫ్లో పాడ్కాస్ట్ చేయన్నా, కొన్ని స్క్రిప్టెడ్ చేయన్నా, అన్నీ స్క్రిప్టెడే వద్దు, లేదా అన్నీ ఫ్రీ ఫ్లో పాడ్కాస్ట్లే వద్దు. సో ఏం చెప్తారో చూద్దాం. నేను ఒక చిన్న పోల్ పెడతాను కింద. సో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో బేస్డ్ ఆన్ ద పోల్ నాకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఎలాంటి పాడ్కాస్ట్ వినదలుచుకుంటున్నారు అని. Yeah, until our next podcast, keep listening and keep sharing these pods with your friends. మీరు రేటింగ్స్ ఇస్తున్నారు, వెరీ గుడ్, అండ్ మా షోని కూడా ఫాలో అవుతున్నారు. బట్
ఈ ఎపిసోడ్ షేర్ చేయండి అబ్బా. మీ ద్వారానే ఈ ఎపిసోడ్స్ అనేది అందరికీ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇది నేను ముందు కూడా చెప్పాను. సో ఎపిసోడ్స్ రిలేటబుల్గా అనిపిస్తే, మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా నచ్చుద్ది. అండ్ ఎవరైతే మన షోకి కనెక్ట్ అవుతారనిపిస్తుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ద్వారానే మన షో అందరికీ వెళ్ళి చేరాలి.